విశ్వాస ఎదుగుదలకు వాక్యం చాలా అవసరం. అవునా కదా? వాక్యం లేకపోతే ఎలా ఎదుగుతాం? పాలు ఇవ్వకుండా పిల్లవాడు ఎదుగుతాడా? ఆహారం పెట్టకుండా పిల్లవాడు ఎదుగుతాడా? పిల్లవాడు దుడ్డుగా చక్కగా నెలలతో పాటు క్రమంగా వాడు ఎదగాలంటే వాడికి తప్పనిసరిగా బాల్యంలో పాలు, నిర్ణయ కాలంలో భౌతిక సంబంధమైన ఆహారం అవసరమా కాదా? కావాల్సిందే. కనుక దేవుని యొక్క వాక్యమే ఆహారం, జీవాహారం నేనే అన్నాడు యేసు ప్రభువారు. మనము శారీరక సంబంధమైన ఎదుగుదల చూస్తున్నాము, కానీ శరీరానికి కావలసినటువంటి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి, కండలు పెంచుకోవడానికి కదండి మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఆత్మలో వర్ధిల్లుట కొరకు, ఆత్మలో ఎదుగుట కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాము. వాక్యమందు నిలిచిన వాడే వాక్యములో బలాభివృద్ధి నొందుతాడు. కనుక మొక్కకు నీరు, బలము చాలా అవసరం. మొక్క నాటిన తర్వాత దానికి నీరు పోయాలి, దానికి బలము కావాలి. దానికి నీరు పోయకుండా, దానికి బలము వేయకుండా మొక్క నాటి అక్కడ పెడితే అది అలాగే ఉంటుంది, అవసరమైతే ఎండిపోయిద్ది కూడా. మొక్క ఎదుగుదలకు, మొక్క పచ్చగా ఉండటానికి నీరు ఎంత అవసరమో, నీవు కూడా దేవుని యొక్క వాక్యములో పచ్చగా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను ఉండటానికి దేవుని యొక్క వాక్యం అనే నీరు అంత అవసరం. అందుకనే 119వ సంకీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉండాలంట వాక్యం? ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఎప్పుడు ఉంటుంది? బైబిల్లో ఎప్పుడు అక్కడే ఉంటుంది వాక్యం. బైబిల్లో వాక్యం ఉంటుంది కదా. బైబిల్ మనం తీసుకొస్తే మనతో వచ్చింది, లేకపోతే మర్చిపోయేస్తే ఇంటి దగ్గరే ఉంటుంది. అంతేనా? అవునా కదా? చెప్పండి. లేదు, ప్రయాణంలో ఎవరైనా ఫ్రెండ్ కనపడి కాస్త అక్కడ కూర్చుని మాట్లాడి ఎక్కడో ఆ రచ్చబండ దగ్గర లేకపోతే ఇంటి దగ్గర మర్చిపోతే అక్కడే ఉంటుంది. ఎందుకు వాక్యం అంటే దేవుని ఎదుట నీవు పాపము చేయకుండానట్లు. సంఘము పాపం చేసినటువంటి సభ్యుల సమూహము కాదు. సంఘం అంటే అది పరిశుద్ధమైంది, అది నిష్కలంకమైంది, నిర్దోషమైంది. అది యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా కడగబడింది. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లుగా అంటే దీనిని బట్టి కొన్నిసార్లు చాలాసార్లు ఈ మాట అన్నానులే అనుకుంటావు, కానీ మనం తప్పు చేస్తున్నామంటే అర్థం ఏంటి? హృదయంలో వాక్యం లేదు. నీ చెవుల్లో వాక్యం ఉంది, కానీ నీ హృదయంలో, నీ మనసులో లేదు. హృదయంలో వాక్యం ఉన్నవాడు ఎవడో పాపం చేయడు. ఒకవేళ నువ్వు పాపము చేసావంటే నీ హృదయములో వాక్యము